హనీమూన్ సే హత్య ఇదొక డాక్యుమెంటరీ సిరీస్. ఇప్పుడు G5లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ బాగా చేశారు. టోటల్ 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ 50 మినిట్స్ వరకు రన్ టైం ఉంది. అండ్ మిగతా ఎపిసోడ్స్ ఒక్కోటి 35 మినిట్స్ ఉంటుంది. ఇంకో ఎపిసోడ్ 30 మినిట్స్ ఉంది. చాలా లెంత్ కూడా తక్కువగానే ఉంది. డాక్యుమెంటరీ సిరీస్ అనగానే ఏదో ఒక క్రైమ్కి సంబంధించిన టాపిక్ సిరీస్ మొత్తం లాగుతారు. కానీ ఇందులో ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కో కేసుకి సంబంధించింది. ఇవన్నీ కూడా ట్రూ క్రైమ్కి సంబంధించిన స్టోరీస్ కాబట్టి డిస్టర్బెన్స్ చేసే సీన్స్ చాలా ఉన్నాయి. సో ఫ్యామిలీతో పిల్లలతో చూడకపోవడం చాలా బెటర్. మన ఇండియాలో సంచలనం సృష్టించిన 5 నిజ జీవిత హత్యల ఆధారంగా ఈ సిరీస్ని అయితే తీశారు. పెళ్లి తర్వాత ఆనందంగా ఉండాల్సిన బంధం హత్యల వరకు ఎలా దారితీసింది, వై ఉమెన్ కిల్ అనే ఒక ట్యాగ్లను కూడా పెట్టారు. ఇందులో ఫస్ట్ది మేఘాలయ కేస్. హనీమూన్కి వెళ్ళినప్పుడు భర్తను చంపిన భార్య. సెకండ్ మీరట్ బ్లూ డ్రమ్ కేస్, భర్త శవాన్ని డ్రమ్లో దాచిపెట్టిన ఘటన. థర్డ్ భివానీ ఇన్ఫ్లుయెన్సర్ కేస్. అండ్ ఫోర్త్ ముంబై టైల్ కేస్. ఫిఫ్త్ ఢిల్లీ ఎలక్ట్రిక్ షాక్ కేస్. మరి ఈ 5 ఎపిసోడ్స్ ఈ సిరీస్ మొత్తం చూశాక నాకు బాగానే తీశారనిపించింది భయ్య. ఎక్కువ ల్యాక్ చేయకుండా చాలా సింపుల్గా ఫటాఫట్ తెంపారు. ఓవరాల్ నాకైతే ఒక డీసెంట్ సిరీస్ ఇది. ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ విషయం ఆల్రెడీ ఈ కేసులు అన్నీ మీకు ఆల్రెడీ తెలుసుంటే ఇవి చాలా ఫేమస్ కేసులు. వీటన్నింటి గురించి న్యూస్ ఛానల్స్లో మీరు ఎన్నోసార్లు చూసుంటారు, లేదా సోషల్ మీడియాలో యూట్యూబ్లో చాలా వీడియోస్ మీరు చూసుంటారు. సో వాళ్లకు అంతేమనిపించదు, అంటే తెలిసిన స్టోరీస్ కాబట్టి. ఎక్కువసార్లు చూడడం వల్ల అలా అనిపిస్తుంది. వై ఉమెన్ కిల్ ట్యాగ్లైన్ ఎందుకో తెలుసా? అంటే పత్తి వ్యాపారాలు ఎక్కువైపోవడం వల్ల. అది మెయిన్ రీజన్. దీనికి రీజన్స్ బోలెడు ఉండొచ్చు. నేరస్తుల మానసిక స్థితిని, పోలీసులు ఈ కేసును ఛేదించిన విధానాన్ని చాలా వివరంగా చూపించారు. ఇది డాక్యుమెంటరీ అయినప్పటికి కూడా సినిమాటిక్ క్వాలిటీతో రీఎనాక్ట్మెంట్ సీన్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. స్క్రీన్ ప్లే కూడా ప్రతి ఎపిసోడ్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. నేరం ఎలా జరిగిందనే దానికంటే ఎందుకు జరిగింది అంటే వై ఫ్యాక్టర్పై ఎక్కువ దృష్టి పెట్టారనమాట. ఇవి అన్నీ కూడా హత్యల నేపథ్యంలో జరిగే సిరీస్ కాబట్టి కొన్ని దృశ్యాలు కానీ వివరాలు కూడా చాలా ఇబ్బందికరంగా, చాలా సీన్స్ కూడా డిస్టర్బింగ్గా అనిపిస్తాయి. సో సున్నిత మనస్కులు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం చూడకపోవడం మంచిది. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, ఒక వెబ్ సిరీస్ కూడా కాదు. సో నిజమైన ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఘటనల రీక్రియేషన్ ఇవన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి. కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి పెద్దగా నచ్చకపోవచ్చు. అండ్ డాక్యుమెంటరీస్ అంటే ఇష్టం లేని వారికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. స్లో నరేషన్ కూడా కొన్ని ఎపిసోడ్స్లో స్టోరీ కూడా నెమ్మదిగా సాగుతుంది. సో ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అజితేష్ శర్మ, ఈ కేసులు కేవలం ఒక క్రైమ్ స్టోరీలా కాకుండా హ్యూమన్ రిలేషన్స్ వైఫల్యంగా చూపించడంలో మంచిగా సక్సెస్ అయ్యారు. అది ఎందుకంత వీళ్ళు తెగిస్తున్నారు అనేది కొంచెం డిఫరెంట్గా ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో వీళ్ళు ఎంత దారుణంగా ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది కొంచెం చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ సిరీస్ 3కి తగ్గట్టుగా సీరియస్గానే ఉన్నాయి. ఫైనల్గా హనీమూన్ సే హత్య అనేది ఒక రెగ్యులర్ వెబ్ సిరీస్ కాదు, ఇది ఒక సీరియస్ క్రైమ్ డాక్యుమెంటరీ. మీరు క్రైమ్ పెట్రోల్ వంటి షోలు లేదా మర్డర్ మిస్టరీలు ఇష్టపడితే ఈ సిరీస్ అయితే మీకు నచ్చుద్ది భయ్య. కానీ కుటుంబంతో కలిసి చూసే విధంగా అయితే లేదు, కేవలం పెద్దలకు మాత్రమే. ఓవరాల్గా ఈ డాక్యుమెంటరీ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ అందంటే 3/5. నచ్చితే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.